మహావిష్ణువు వైకుంఠంలో, పరమేశ్వరుడు కైలాసంలో నివసిస్తారంటారు. కానీ నిజానికి వారి నివాసం భక్తుల హృదయాల్లోనే. మన పురాణాలు ఎన్నో ఉదాహరణలతో భగవంతుడు భక్తప్రియుడని బోధిస్తున్నాయి. అంబరీషుడు మహాభక్తుడు. సర్వకర్మలను హరిపరం చేసి పాలన సాగించాడు. ఏడాది పాటు శ్రీహరి గురించి ద్వాదశి వ్రతాన్ని చేశాడు. వ్రతం పూర్తయ్యాక ఉపవాసమానంతరము భోజనం చేయడానికి పూనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. మహారాజు ఆయనను భోజనానికి ఆహ్వానించగా స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళాడు. మహర్షి రావడం ఆలస్యమైంది. ద్వాదశ గడియలు ముగుస్తుండడంతో అతిథికి పెట్టకుండా తాను తినకూడదు కనుక పండితుల సలహాపై శ్రీహరిని స్మరించి నీళ్లు పారాయణము చేస్తాడు. స్నానాధికాలు ముగించుకొని వచ్చిన దుర్వాసుడు తాను రాకుండానే రాజు ఆరగించాడని ఆగ్రహిస్తాడు. తన సిగలోని ఒక జడను సమూలంగా పెరికి దానితో కృత్యను సృష్టించి అంబరీషుడిపై ప్రయోగిస్తాడు. శ్రీహరి తన భక్తుణ్ణి రక్షింపదలిచి దుర్వాసుడిని మాయను ఛేదించమని సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ చక్రము ప్రళయంలా వచ్చి కృత్యను కాల్చివేసి ముని వెంట పడుతుంది. కంపితుడైన దుర్వాసుడు పరుగున లోకాలన్నీ తిరిగి చివరికి వైకుంఠం వెళ్ళి శ్రీహరిని శరణు కోరుతాడు. భక్తుల ప్రేమ బంధానికి చిక్కిన తాను వారిని వదిలిపెట్టానని చెప్పిన శ్రీహరి వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడమంటారు. దుర్వాసుడు తిరిగి వచ్చి అలాగే చేస్తాడు. అంబరీషుడు ప్రార్థనతో విష్ణు చక్రం మరలిపోతుంది. ఆసక్తికరంగా సాగే అంబరీషోపాఖ్యానము భక్తికి మించిన శక్తి లేదని నిరూపించింది. బాణుడు శివపూజా దురంధరుడు. అతడి కుమార్తె ఉష శ్రీకృష్ణుని మనవడు అనిరుద్ధుణ్ణి ప్రేమించింది. అనిరుద్ధుడు ఉషాదేవి అంతఃపురంలో కొంతకాలం గడుపుతాడు. ఉష గర్భవతి అవుతుంది. విషయం తెలుసుకున్న బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధిస్తాడు. అతన్ని విడిపించడానికి శ్రీకృష్ణుడు చతురంగ బలాలతో యుద్ధానికి వస్తాడు. పరమేశ్వరుడు తన భక్తుడైన బాణాసురుడి తరపున యుద్ధరంగానికి వస్తాడు. ఆ సమయంలో శివకేశవుల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ముల్లోకాలకు పూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని నిటలాక్షుడు ప్రయోగించగా శ్రీకృష్ణుడు దాన్ని చేత్తోనే తిప్పికొడతాడు. సమ్మోహనాస్త్రం ప్రయోగించి శంకరుణ్ణి సృహ తప్పించి బాణాసురుడి 1000 చేతులలో 4 వదిలి మిగిలిన అన్నిటినీ నరికేస్తాడు. పరమేశ్వరుడికి బాణుడంటే పరమ ప్రీతి. ఆ సమయంలో మహాశివుడు పురుష సూక్తంతో శ్రీకృష్ణుని సృష్టించగా శివభక్తులలో అగ్రగణ్యుడైన బాణాసురుడు జరామరణాది భయాది లేకుండా జీవిస్తాడని వరమిస్తాడు శ్రీకృష్ణుడు. మనస వాచ కర్మన భగవంతుణ్ణి నమ్ముకున్న వారికి ఆపదలు ఎదుర్కొనే శక్తిని ఆయన్నే అనుగ్రహిస్తాడు. సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయవాంఛలకు లోబడి బాధపడేవారికి గోవింద గుణకీర్తనము గుట్టు చేర్చే తెప్ప వంటిదని భాగవతం బోధిస్తుంది.